తాజా 30 కర్ణాటక తమిళనాడు మధ్య పలు అంశాల్లో వివాదాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది కావేరీ జలాల వివాదం. ఈ సంవత్సరం కావేరీ బేసిన్లో వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. ఫలితంగా కావేరీ నదిపైన ఉన్న కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడానికి కర్ణాటక ససేమిరా అంటోంది. సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఖాతరు చేయడం లేదు. ఇటు దిగువన తమిళనాడులో రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో తమిళ రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఢిల్లీ వెళ్లి మండు టెండల్లో నరేంద్ర మోదీ సర్కారును వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 9 ఏళ్ల కిందట సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి గురవుతున్నాయి. సత్యరాజ్ కట్టప్పగా నటించిన బాహుబలి 2 సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. కావేరీ నీటి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. వారు కోరినట్లు సారీ చెప్తే సత్యరాజ్ తమిళుల ఆగ్రహానికి గురవుతారు. ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి వచ్చింది. బాహుబలి 1 విడుదలైనప్పుడు కన్నడిగులు పట్టించుకోలేదు. ఈ ఏడాది కావేరీ నీటి మీద తీవ్ర స్థాయిలో సమస్య రావడంతో కన్నడిగులు పాత విషయాలను కూడా తవ్వి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కన్నడ భాషలో కన్నడిగులకు ఒక విజ్ఞప్తి చేశారు. కట్టప్ప తప్పుగా మాట్లాడి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని ఆయన కోరారు. కన్నడిగులు తమ ఆందోళన విరమించాలని కోరారు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನಗೆ ಕನ್ನಡ ಸರಿಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ. ಏನಾದರೂ ತಪ್ಪು ಮಾತಾಡಿದರೆ ದಯವಿಟ್ಟು ಮನ್ನಿಸಬೇಕು. ಸತ್ಯರಾಜ್ ಅವರ ವಿವಾದ ಬಗ್ಗೆ ನಾನು ನಮ್ಮ ನಿರ್ಮಾತೃಗಳು ಒಂದು ಕ್ಲಾರಿಫಿಕೇಶನ್ ನಿಮಗೆ ಕೊಡಬೇಕೆಂದು ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಕೆಲವು ವರ್ಷಗಳ ಪೂರ್ವ ಅವರು ಮಾಡಿದ ಕಮೆಂಟ್ಸ್ ನಿಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನೋವು ತಂದಾಯಿತು. ಆದರೆ ಆ ಕಮೆಂಟ್ಸ್ಗೂ ನಮಗೂ ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ಸಂಬಂಧವೂ ಇಲ್ಲ. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.